అమెరికా వీధుల్లో బగ్గుమన్న నిరసన జ్వాలలు. రోడ్లపైకి ఏకంగా 90 లక్షల మంది. 50 రాష్ట్రాలు 3100కు పైగా ప్రాంతాలలో మారుమోగుతున్న నో కింగ్స్ గర్జన. నిరసన నినాదాలతో ప్లకార్డులతో హోరెత్తుతున్న అమెరికా. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసన ప్రదర్శన. అగ్రరాజ్యం అమెరికాలో ఎక్కడ చూసినా ఆందోళనల హోరు కనిపిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికన్లు కదం తొక్కుతున్నారు. నో కింగ్స్, ఇక్కడ ఎవరూ రాజులు కారు, ఇది ప్రజాస్వామ్యం అని నినదిస్తూ ఏకంగా 90 లక్షల మంది రోడ్లపైకి వచ్చారు. ఈ స్థాయి ఆగ్రహం రాత్రికి రాత్రే పుట్టుకురాలేదు. యుద్ధ వ్యతిరేకత, ఇమిగ్రేషన్ విధానాలు, నో కింగ్స్ నినాదం దీన్ని తారాస్థాయికి చేర్చాయి. లాభాల కోసం యుద్ధమా, మా సైనికులు అమ్మకానికి లేరు అనే ప్లకార్డులు ప్రధానంగా ఇరాన్తో జరుగుతున్న సంఘర్షణలను టార్గెట్ చేశాయి. యుద్ధం పేరుతో అమెరికన్ల ప్రాణాలు పణంగా పెట్టడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వలసదారులపైన ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఫెడరల్ ఏజెంట్ల సోదాలు, వారి అత్యుత్సాహం వల్ల మినసోటా లాంటి ప్రాంతాలలో పౌరుల ప్రాణాలు కోల్పోవడం అగ్నికి ఆజ్యం పోసింది. ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ పవర్స్ను ఒక నియంతలా, రాజులా వాడుకుంటున్నారని, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తున్నారనేది నిరసనకారుల ప్రధాన ఆరోపణ. అమెరికా చరిత్రలో ఇంత భారీ స్థాయిలో నిరసనలు జరుగుతున్నా ట్రంప్ పరిపాలనా యంత్రాంగం మాత్రం దీన్ని చాలా తేలికగా తీసుకుంది. ఈ ఉద్యమాన్ని ప్రజల మద్దతు లేని వామపక్షాల కుట్రగా వైట్ హౌస్ అభివర్ణించింది. ఇదంతా కేవలం కొందరు యాంటీ ట్రంప్ వర్గాలు చేస్తున్న థెరపీ సెషన్స్ అని ఎద్దేవా చేసింది. తమ విధానాలు దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ కోసమేనని, ఈ ఆందోళనల వల్ల తమ నిర్ణయాలు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ అంతర్గత ఆందోళనల వల్ల అమెరికాకు దీర్ఘకాలికంగా అనేక నష్టాలు పొంచి ఉన్నాయి. 50 రాష్ట్రాలలో వేలాది చోట్ల వ్యాపారాలు మూతపడ్డాయి, సమ్మెలు జరుగుతున్నాయి. ఇది దేశ ఆర్థిక వృద్ధిపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచానికి పెద్దన్నగా ఉంటూ ప్రజాస్వామ్య పాఠాలు చెప్పే అమెరికా తన సొంత గడ్డపైనే ఇంతటి వ్యతిరేకతను ఎదుర్కోవడం అంతర్జాతీయ వేదికలపైన ఆ దేశ ప్రతిష్టను మసకబారుస్తోంది. ఈ నిరసనలు ట్రంప్ అధ్యక్ష పదవికి ముప్పుగా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద నో కింగ్స్ ఉద్యమం అమెరికా చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసింది. ప్రజల ఆక్రోశం ముందు ప్రభుత్వం తలొగ్గుతుందా, లేక తనదైన శైలిలో మరింత కఠినంగా వ్యవహరిస్తుందా అనేది వేచి చూడాలి.